మీరే తప్పైందంటే మీరే పొరపాటు అయిందంటే 3 రోజులు తెస్తానన్నావు, కాలువలు దొమ్మిస్తానన్నావు. కాలువలు దొరికించావు, నీళ్ళు ఎందుకు రాలే? నీ అసమర్థత, ప్రభుత్వ అసమర్థత. ఇవాళ ఒక్క ఎకరం ఎండిపోలేదంట. 1000 ఎకరాలు ఎండిపోలేదు. ఛాలెంజ్ చేస్తున్నాను నేను టీవీ వాళ్ళకు, ప్రెస్ మీడియా వాళ్ళకు. మీరు వస్తే ఆ రైతులందరూ బాధని వినిపించేందుకు సిద్ధంగా ఉన్నాం. మీతో ఎండలు చెప్పినందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. 1000 ఎకరాలు దెబ్బతిన్నారు. వేరంటారు 3 గంటలే అంటారు ఒక టీవీ అని. 3 గుంటలే బోర్లు వేసిన. బోర్లు ఒక్కటి కాదు, 100 బోర్లు వేసింది. అక్కడ 100 బోర్లు వేసింది. పల్లె దేవరూపుల మండలం, పాలకుర్తి మండలం, కొడకల మండలం ఎడారైంది. ఇవన్నీ మీ అసమర్థత, ప్రభుత్వ అసమర్థత వల్ల. అదే జనగాం లోపల పల్లా రాజశేఖరరెడ్డి ఎంబడిబడి, అధికారులు ఎంబడిబడి మొత్తం జనగాంలో కరువు లేకుండా చేసుకున్నాడు ఆయన. ఇదే సేమ్ నీళ్లు. నేను 10 ఏళ్ళు ఎంత కరువు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా 10 గుంట మారించాను. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. మొన్న ఏమన్నారు, ఎంతమంది చనిపోయారో లిస్ట్ ఇవ్వండి అన్నాడు. 200 మంది లిస్ట్ ఇచ్చిన, 216 మంది లిస్టు. ఇక చనిపోయిన పేర్లు ఇచ్చినాక కూడా నోరు మూసుకొని కూర్చున్నాడు. ఏ ఛాలెంజ్ ఉంటే చనిపోయిన వాళ్ళ పేర్లు ఇవ్వని అడిగారు. ఆగమాగం అవుతాను. ఇంటాక 500 ఇస్తానని ఒక స్టేట్మెంట్ ఇ. నీకు ఎన్నికల కోడ్ అర్థం వచ్చిందని ఒక్క పెడుతున్నవే. అమ్ముకున్న వాళ్ళందరికీ ఎకరానికి నష్టపరిహారం ఇచ్చాం. అదే పెద్దవంగలకు వచ్చిండు, అన్ని రైతులతో మాట్లాడి ఎకరాన 10,000 నష్టపరిహారం కొడకాళ్ళు ఇచ్చినాం, దేవరూపులు ఇచ్చినాం, పెద్దవంగలు ఇచ్చినాం, తొర్రూరులు ఇచ్చినాం. మరి మీరు ఈ పంట నష్టం ప్రభుత్వ పొరపాటు వల్లనే. ప్రభుత్వ పోరాటం. ఎందుకంటే దేవాదులో ఫుల్లు ఉన్నాయి, ధర్మసాగరం నీళ్లున్నాయి, గన్పూర్ రిజర్వాయర్ నీళ్లున్నాయి. వీళ్ళ కోఆర్డినేషన్ చక్కగా లేక ఒకసారి అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఇంకో ఎమ్మెల్యే గారు అత్త పొరపాటు జరిగింది, తప్పైంది సార్, తప్పైంది. వాళ్ళే అన్నారా? మిగిటి వాళ్ళు వినాలే. ఇటు పెడతారు, అటు పెడతారు. వాళ్ళు ఎవరైనా వాళ్ళకి పొరపాటు జరిగింది. 10 రోజులలో నీళ్లు తీసుకొస్తారా, 2-3 రోజులలో నీళ్లు మొత్తం పారుతాయి అన్నారు. ఎడబోయినాయి. ఈ రోజు ఎంత అద్భుతంగా చేశామండి. కేసీఆర్ నాయకత్వంలో ఎంత డెవలప్మెంట్ అయింది. ఒక్క చెర్లకు నీళ్లు లేకపోయింది. ఎలా చెర్లు బాగు చేసుకున్నాం. ప్రతి చెర్లకు నీళ్లు తీసుకొచ్చాం. తాగేందుకు నీళ్లు లేవు. తండల పంటి ప్రతి తండల ఇలా వాటర్ ట్యాంకులు కట్టించి నీళ్ళు ఇచ్చాం. ప్రతి గ్రామానికి రోడ్లు వేసాం. ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకోవాలి. నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి, ఊరు బాగుపడ్డది. ఇంకా ఏదో వీళ్ళు ఆశ పెట్టే వారికే ప్రజలు నమ్మింది. 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు, 4 నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు కూడా మనం ప్రజలకు వివరించే ఏర్పాటు చేయాలి. ఎంత మోసం చేస్తానంటే కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిల్ చేసి కొంతమందిని బెదిరించి పార్టీలను చేసుకుంటారు. తప్పుడు వాగ్దానాలతోటి మోసం చేశారు. నేనొక్కటే కార్యకర్తలందరికీ కూడా ధైర్యంగా ఉండాలి. కేసీఆర్ గారు చేసినంత పనులు ఎవరు కూడా చెయ్యలే. ఏందండి గ్రామాలు? ఇదివరకు పాలకుర్తికి రావాలంటే ఇట్లా దిగి వచ్చేది, మొండ్రా మీదకి దిగి వచ్చేది, జనగా మీదకి రాకపోయింది. అదే తిరిగా ఇటు రాకపోయింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ధైర్యంగా ఉండాలి. నేను తెలుగుదేశంలో అధికారం లేనప్పుడు 10-15 ఏళ్ళు ప్రతిపక్షంగా పోరాటం చేసిన నాకు అనుభవం ఉన్నది. పోరాటాలకు మనం సిద్ధం కావాలి.
కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చినాయో హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు నాకు తెలిసిన కాడికి రాష్ట్ర ఖజానంతా కూడా ముంచి పారేశారు, అవినీతిమయమైంది. ఇంతకుముందు ఇప్పుడు జడ్పీటీసీ గారు చెప్పినట్టు మనం రుణమాఫీ అయ్యేదే ₹1,00,000, రైతు బంధు పడేదే ఎలక్షన్ల ముందే. అవన్నీ పైసలు తయారు చేసి మొత్తం రుణమాఫీ చేద్దామనుకున్న వారికే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు కాంప్లైంట్ చేయటం వల్ల మనకి 80% 70% రుణమాఫీ మిగతా కాకుండా అయిపోయింది. రైతు బంధు పడేదానికి 7,000 కోట్ల బ్యాంకులో పెడితే వాళ్ళ 7,000 కోట్లు కాంట్రాక్టర్లకు పంటగట్టారు, అడ్వాన్స్ ఇచ్చారు. నేను ఒకటే అంటున్నా, మీరిచ్చిన హామీ 2 లక్షల రుణమాఫీ కానీ, కింటాకి 500 కానీ, రైతు బంధు కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా పార్టీ తరఫున మీరు ఇవ్వండి. ఎన్నికల కమిషనర్కు మేము కూడా రిప్రజెంటేషన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మీరు అడ్డుపడతలేమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.